సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందరి డాడీ నెంబర్ ఉందిగా. ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు అసలు ఏమైంది అని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు. ఏమో నాకైతే ఏమర్థం అయిపోయింది నా లైఫ్ అయితే. ఏం అవ్వలేదు అయిపోయింది. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూవా? చింటూని అడిగితే నేను కాదు. చెప్తాను నా దగ్గరే. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి నేను అసలు ఏది ఎవరికి ఏమీ ఇవ్వలేదు. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా నన్ను మోసం చేసిందో ప్రీతి ఉదయ్ వాళ్ళు సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేది నీ నెంబర్కి ఇచ్చేది అసలు నేను అసలు శేఖర్ భాష నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది 40 seconds ఉంది. నువ్వు రేపు నేను వస్తాను ఫోన్ చేసి చెప్తా. మా డాడీకి అయితే ఫోన్ చేయించి అదే మన నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నిజంగా నేను ప్రామిస్ అయిపోయింది. నువ్వు రేపు చెప్తా. రేపు కస్టడీలో ఉంటా. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? విజయవాడ వచ్చేసాక నా హాస్టల్లో ఉండు. ఓకే నేను నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా. కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త. యాకైతే రాజు సెటిల్ అయిందా? రాజుది లేదు. అతను హ్యాపీగా ఉన్నాడు ఆ అమ్మాయితో. సర్లే నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే ఏదో టైంలో కలుద్దాం. బయట ఓకే వినిపిస్తుంది. ఎలా ఉన్నావు? బాలేను. ఏమైంది? 5 minutes ఏం చేస్తున్నావు? హలో అసలు ఏమైంది? ఏమో అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరు అరెస్ట్ చేశారు. అందరు నన్ను అంటున్నారు. అవును నువ్వే అనుకున్నారు అందరూ. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది. నువ్వే చేయించావా? అవును నాకు ఇప్పుడు ఈ వీకెండ్ వీక్లీ ఒక కాల్. అది కూడా 5 minutes ఇంకా. అది కూడా నీకే చేశాను. అదే 2 numbers ఇవ్వను. ఒక డాడీ ఇచ్చాను, ఇంకోటి నేను ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలియదు. నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయట కలవచ్చు. విజయవాడ. నన్ను అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు. బయటికి తీసుకెళ్తే మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు కదా. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అటు నేను చెప్తాను. అటు మన వాళ్ళకి మన ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా మస్తాన్ని మీకు చెప్పమన్నారంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందరి డాడీ నెంబర్ ఉందిగా. ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైంది అని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు. ఏమో నాకైతే ఏమర్థం అయిపోయింది నా లైఫ్ అయితే. ఏం అవ్వలేదు. అయిపోయింది. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూవా? చింటూని అడిగితే నేను కాదు. చెప్తాను నా దగ్గరే. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి నేను అసలు ఏది ఎవరికి ఏమీ ఇవ్వలేదు. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా నన్ను మోసం చేసిందో ప్రీతి ఉదయ్ వాళ్ళు. సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి? తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేది నీ నెంబర్కి ఇచ్చేది అసలు నేను అసలు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది 40 seconds ఉంది. నువ్వు రేపు నేను వస్తాను ఫోన్ చేసి చెప్తా. మా డాడీకి అయితే ఫోన్ చేయించి అదే మన నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నేను ప్రామిస్ అయిపోయింది. నువ్వు రేపు చెప్తా. రేపు కస్టడీలో ఉంటా. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? విజయవాడ వచ్చేసాక నా హాస్టల్లో ఉండు. ఓకే నేను నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా. కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త.
సెటిల్ అయిందా? రాజుది లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు ఆ అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే ఏదో టైంలో కలుద్దాం. అయిపోయింది, కట్ అయిపోయింది. ఓకే, ఏది వినిపిస్తుంది. ఎలా ఉన్నావు? బాలేను. ఏమైంది? 5 minutes ఏం చేస్తున్నావు? హలో, అసలు ఏమైంది? ఏమో అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరు అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు, ఆ? అందరూ నన్ను అంటున్నారు. అవును, నువ్వే అనుకున్నారు అందరూ. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును, నాకు ఇప్పుడు ఈ వీకెండ్ ఎక్కడైనా వీక్లీ మాకు ఒప్పుకోవాలి. అది కూడా 5 minutes ఇంకా అది కూడా నీకే చేశాను. అదే 2 numbers ఇవ్వాలి, ఒక డాడీ ఇచ్చాను, ఇంకోటి నేను ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలియదు, నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయట కావచ్చు, విజయవాడ. నన్ను అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు కదా, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అంటే మన వాళ్ళకి మన ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా మస్తాన్ని మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందరూ చేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు. ఏమో నాకైతే ఏమర్థం అయిపోయింది. నా లైఫ్ అయితే ఏం అవ్వలేదు అయిపోయింది. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు, నువ్వు విచ్చెల్లావా లేకపోతే చింటూవా? చింటూ అడిగితే నేను కాదు. చెప్తాను నా దగ్గరే. శేఖర్ నిజం చెప్పు, శేఖర్ భాషకి. నేను అసలు ఏది ఎవరికి ఏమీ ఇవ్వలేదు. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా. నన్ను ఇద్దరు మోసం చేసిందో ప్రీతి, ఉదయ్ వాళ్ళు. సాయి శేఖర్ భాష మన కాల్, నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి? తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేది, నేను ఎవరికి ఇచ్చేది అసలు. నేను అసలు జాగ్రత్త నేను నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది, 40 seconds ఉంది. నువ్వు రేపు ఆగమంటే నేను వస్తాను, ఫోన్ చేసి చెప్తా. మా డాడీకి అయితే ఫోన్ చేయించి నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నేను ఏమైనా ప్రాబ్లమ్స్ అయిపోయింది. నువ్వు రేపు చెప్తా. రేపు కస్టడీలో ఉంటా. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? విజయవాడ వచ్చేసాక నా హాస్టల్లో ఉండు. ఓకే నేను నీకు ఫోన్ ఇచ్చి చేసి చెప్తా, కలుద్దాం బయట. ఓకే సరే, బాయ్.